సులభ చెప్తున్నాడు ఏమని? వ్యర్థమని. ఏమి వ్యర్థము, ఎలాంటి వ్యర్థము, ఎందుకు వ్యర్థమైపోతుందో ఈరోజు మనం చూద్దాము. కొద్ది జాగ్రత్తగా ఉన్నట్లయితే, ఆలోచించినట్లయితే, మొదటి యోహాను పత్రిక సార్ చూడండి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. ఈ లోకంలో ఉన్న వాటినేమో ప్రేమింపకుడి. చాలు చెబుతున్నారు ఇక్కడ యోహాను గారు. లోకంలో ఉన్న వాటినేమో ప్రేమింపకుడి. ఇప్పుడు అడుగుతాం, ఎందుకు ప్రేమింపకూడదు? క్వశ్చన్. ప్రేమించొద్దని బాగా చెప్తున్నారయ్యా, ఎందుకు ప్రేమించొద్దు? కొరింథీయులకు రాసిన పత్రిక ఎందుకు ప్రేమించొద్దా గ్రామం చేయండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 31వ వచనం. ఈ లోకం అనుభవించువారు అమితముగా అనుభవించినట్టు ఉండవలెను. ఎందుకంటే ఈ లోకం అనుభవించేవారు ఎక్కువగా అనుభవించాలనుకోవడం ఒకవేళ అనుభవించకపోవడం మంచిది, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఎందుకు ఈ లోకాన్ని వాటిని ప్రేమించకూడదంటే, ఈ లోకము అన్న గతించుచున్నది. ఈ లోకం గతిస్తుంది. ఈ లోకం అంటే అక్కడ చెప్పాడు కదా, ప్రేమించొద్దు అని. ఎవరి నటన గతిస్తుందంటే, మన కళ్ళ ముందు తిరుగుతున్న వారి నటన గతిస్తుంది. ఎవరు ఏ మాటలు గతిస్తున్నాయంటే, మనకు ప్రేమగా ఉండే వాళ్ళు, మనం ఎక్కువగా ప్రేమించిన వాళ్ళు మనం విడిచి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు వెళ్ళిపోయే నిజాన్ని మనం నమ్మలేక కొట్టుకుంటున్నారు. ఇక్కడ చెబుతున్న మాట ఏంటంటే, వీరు ఎక్కువగా లోకంలో ఉన్న వారిని ఎవరినైనా సరే ప్రేమించొద్దు. ఒకవేళ నీ పిల్లలను ప్రేమిస్తున్నామేమో, ఒకవేళ నీ భర్తను ప్రేమిస్తున్నామేమో, ఒకవేళ నీ భార్యను ప్రేమిస్తున్నామేమో, ఒకవేళ నీ తల్లిదండ్రులను ప్రేమిస్తున్నామేమో, ఒకవేళ నువ్వు డబ్బుని ఎక్కువగా ప్రేమిస్తున్నామేమో, లేకపోతే ఒకవేళ నువ్వు కట్టుకున్న ఇంటిని ఎక్కువగా ప్రేమిస్తున్నావేమో. కానీ బయట చెబుతుంది, మీరు దేన్ని కూడా ఎక్కువగా ప్రేమించొద్దు. ఎక్కువగా అంటే మనం ఎక్స్ట్రీమ్ అయిపోతాం, ఎక్కువగా ప్రేమిస్తున్నాం. నాకు ఎవరున్నా లేకపోయినా మన భర్త ఉంటే చాలా అనుకుంటాం. మనకి ఎవరున్నా లేకపోయినా మన తల్లిదండ్రులు ఉంటే చాలా అనుకుంటాం. మనకి ఎవరున్నా లేకపోయినా ఈ రోజుల్లో డబ్బు ఉంటే చాలా అనుకుంటాం. మనకి ఎవరున్నా లేకపోయినా చక్కటి ఇల్లు ఉంటే చాలు అనుకుంటాం. ఈ ఇల్లు కోసం అవసరమైతే మనం గొడవలకైనా సిద్ధపడతాం. ఈ డబ్బు కోసం అవసరమైతే మన సొంత వాళ్ళు కూడా ఆ డబ్బు సమయం వస్తే అది పక్కన పెట్టేసి డబ్బు ఎక్కువగా లభిస్తాం. కానీ బయటకు చెబుతున్న మాట ఏంటంటే, ఈ లోకంలో ఉన్న వాటిని ఎక్కువగా ప్రేమించొద్దు. ఎందుకు ప్రేమించొద్దయా అని అడిగితే, ఈ లోకపు నటన గతించుతున్నది. లోకం అంటే ఏంటి? లోకం అంటే మనుషులు. లోకం అంటే లోకం కాదు, మట్టి కాదు. లోకం అంటే మట్టి కాదు. లోకం అంటే మనుషులు. ఈ మనుషులు గతించిపోతారు అనుకున్నావు. నా పిల్లలు నన్ను మోస్తారులే, నాకేంటనుకున్నా, కానీ నీ పిల్లలు నువ్వే మోస్తాను. ఈ రోజున చూడండి, ఎక్కడ చూసినా సరే తన తల్లిదండ్రులు కొడుకుల మీద కూతుర్ల మీద ఆశ పెట్టుకుంటున్నారో, నాకేంటి నా కొడుకున్నాడు, నాకేంటి నా కూతురు జాబ్ చేయాలి, నాకు లైఫ్ సెటిల్ అనుకున్నా. కానీ అన్ని అబద్ధాలండి. తండ్రులు కన్నా ఈ రోజుల్లో ఎక్కువగా తన పిల్లలే ముందెళ్ళిపోతారు. ఎక్కువగా ఈ రోజుల్లో యవనస్తులు ఈ లోకయాత్ర గురించి వెళ్ళిపోతారు. తండ్రిని పోయవలసిన వారు తమ తండ్రులే తమ పిల్లల్ని కాటికి చేస్తున్నారు. అందుకంటాడు, ఈ లోకంలో ఉన్న వాటిని దేనిని ప్రేమించమన్నాడు. మరలా ప్రసంగి గ్రంథంలో ఏమనుంటుందంటే చదవలేని చెప్తుంది. ఏమనుంటుందంటే, నదులన్నీ భూమి మీద నదులన్నీ పారుతున్నాయి. మీకు అంతకు అర్థమైన లేదు. భూమి మీద నదులన్నీ పారుతున్నాయి. పెద్ద వర్షాలు వచ్చేసినటువంటి రాష్ట్రం అంతా వర్షాలు, దేశం అంతా వర్షాలు. ఆ వర్షం మీరంతా ఎక్కడికి వెళ్తుంది? సముద్రంలోకి వెళ్ళిపోతుంది. ఒకవేళ సముద్రంలోకి వెళ్ళకపోతే ఏమవుతుంది?
ఈ భూమి మీద మన ఇల్లులోకి వచ్చేసి మనం నిండిపోయి మునిగిపోయి కొట్టుకుని వెళ్ళిపోతాం. కానీ నదులన్నీ కలిసి సముద్రంలోకి వెళ్తుంటే సముద్రం ఎందుకు పెరగట్లేదు? ఎందుకు పెరగట్లేదు తెలుసా? ఆ నీళ్ళు అక్కడి నుంచి వచ్చి అంటున్నాడు ప్రసంగి. ఆ నీళ్ళు నదులన్నీ ఏ చోట నుంచి వచ్చినాయో మరలా ఆ చోటకి సముద్రంలోకి వెళ్ళిపోతాయి. మరి మనుషులు కూడా వెళ్ళిపోతారు కదా. మనుషులు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఈ లోకము నాకు గతించిపోతుంది కదా. ఈ లోకము మనకు ఎప్పటికైనా ఒకటి ఎప్పటికైనా మనం విడిచి వెళ్ళిపోవాలి. మనం ఎక్కువగా మన వాళ్ళని ఇష్టపడతాం. మనం వాళ్ళు చెప్పే వాక్యం ఏంటంటే లోకంలో ఉన్న వాళ్ళని ఎక్కువగా ఎవరిని ఎక్కువగా ప్రేమించింది. ప్రేమలో చాలా రకాలు ఉంటాయండి. ఇది ఎక్కువగా ప్రేమించొద్దు అక్కడ అంటే ఎక్కువగా అంటే తక్కువగా ప్రేమించవచ్చా? తక్కువగా ప్రేమించవచ్చు. కానీ వాడే వాడు లేకపోతే లేడు అని అనుకోకూడదు మనం. ఎందుకో తెలుసా? ఒకరోజు నీకన్నా ముందు త్వరగా వెళ్ళిపోతావు. అప్పుడు నువ్వు తట్టుకోవాలి. నువ్వు కూడా ఏమనుకుంటావు? ఈ బ్రతుకు బతికే కన్నా నేను నాకు ఎలా చచ్చిపోతాం. అందుకని ఈ లోకంలో ఉన్న వాళ్ళని ఎక్కువగా ప్రేమించుకోండి అని చెప్తే కానీ మనం ఏమనుకుంటామంటే లోకస్వార్థం మాట ఉంటుంది. మనం ఎలా అంటామో చెప్తారు అక్కడ. ఈ లోకంలో ఉన్న వాటిని ఎక్కువగా ప్రేమించొద్దురా అని అంటే లోకస్వార్థ 12వ అధ్యాయంలో ఒకరిని ఎక్కువ ప్రేమిస్తాం. 16 నుంచి 12-16 లోకస్వార్థ. మరియు యేసు ప్రభువు ప్రజలతో శిష్యులేమనుకోండి ఏదైనా అనుకోండి జన సమూహాలు కట్టుకోవాలి కనుక మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పును. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండును. అప్పుడు అతడు నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని తనలో బయటపడి చెప్పట్లా. నీ కొద్ది చేతమని అనుకున్నాడు. నా పంట ఎక్కువ పట్టేసింది ఈసారి ఈ సంవత్సరం అసలు ఏం చేయాలి ఏం చేద్దాం అని తనలో తాను ఆలోచించుకుంటూ నేను ఇలా చేస్తే బాగుంటుంది అని అనుకుంటాడు. నాకున్న కొట్లు ధాన్యం కొట్లు నాకున్న ధాన్యం నిల్వ చేసిన ధాన్య కాలాలు అవన్నీ ఇప్పాను. ఎందుకంటే ధనం ఇప్పుడు పంట ఎక్కువ పండింది కాబట్టి ఇప్పుడు ఆ పంట ఆ గుడిసెల్లో లేదంటే ఆ యొక్క చోటన ఈ యొక్క పంటను పెడితే చాలదు కనుక వాటిని ఇప్పేద్దాం. ఇప్పేసి వాటికంటే ఇప్పుడున్న వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని నా ఆస్తిని సమకూర్చుకుని నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందురు అనుకోలేను చెప్పుకొందురు ఏం చెప్పాడు అక్కడ? ఈ లోకంలో ఉన్న వాటిని ఎక్కువగా ప్రేమించవద్దు, ఎక్కువ వాటి మీద ఆశ పెట్టుకోవద్దు అని చెప్పాడు. కానీ ఈ వెర్రివాడు ఏమన్నాడు? వెర్రివాడు అంటే ఎవరుకుంటారో మనమే. లోకస్వార్థంలో ఉన్న వెర్రివాడు అంటే ఎవరు అనుకుంటాం? మనమే. ఎక్కువ ఈ లోకంలో ఉన్న వాటిని ఎక్కువగా ప్రేమిస్తాం కదా. ఈ లోకంలో ఎక్కువ మన తల్లిదండ్రులు కానీ మన పెద్దవారు కానీ డబ్బులు కానీ తన కానీ వేరేననుకో. నువ్వు దేనిని ఎక్కువైతే ప్రేమిస్తున్నావో దాని గురించి నీకు తెలుసు. నువ్వు దేనిని ఎక్కువగా ప్రేమిస్తున్నావు అన్నది నీకు తెలుసు. కానీ బైబిల్ చెప్తుంది ఎక్కువగా ప్రేమించొద్దని చెబుతుంది. కానీ ఈ వెర్రి వాళ్ళ మీద మనం ఏమనుకున్నామంటే నా ప్రాణమా తినుము, సుఖించము, సంతోషించము, నువ్వెంత తిన్నా ఎంత సంతోషించినా తరగని ఆస్తులు నీ కొరకు నేను సంపాదించి పెట్టాను అని తనలో తాను అలా రేపు చేద్దాం అని అనుకుంటున్నాడు. ఈ లోపల ఏమైంది? అయితే దేవుడు వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణమును నడుపుతున్నాను. నీకు సిద్ధపరిచినది ఎవరి వచ్చినది వాడితో చెప్పండి. ఇక్కడ ఏం చెప్తాడంటే ఒరే వెర్రివాడా, ఒరే పెచ్చోడా, నీకు తెలివిందా? నీకు తెలివి లేకుండా నీ ఆయుష్ చెప్పు. నువ్వెన్ని సంవత్సరాలు బ్రతుకుతావు నీకు తెలుసా? కానీ తెలియనప్పుడు కనీసం
ఒక రోజు కూడా నువ్వు దేవాలయానికి రావు, దేవుడి సన్నిధికి రావు, కానీ నీకు కష్టం వస్తే మాత్రం దేవుడి పలకాలి. నీకేమన్నా ఇబ్బంది వస్తే మాత్రం దేవుడి కలగజేసి ఆ ఇబ్బందిని తొలగించేది. కానీ దేవుడు అనుకున్న మాట ఏంటంటే ఈ రాత్రి నీ ప్రాణమును అడిగిస్తున్నాను. చూడండి, మనకేమైనా ఆరోగ్యం బాగున్నప్పుడు ఎక్కువగా ప్రార్థన చేస్తాం. ఇప్పుడు ఎక్కువగా కరోనా మళ్ళీ వస్తుంది కాబట్టి జ్వరం వస్తే ఎక్కువగా భయపడిపోతుంది. ఈ జ్వరం వచ్చినంత సేపు ఏమంటామంటే కనిపించిన అయ్యగారితో కనిపించిన విశ్వాసం అందరితో ఏం చెప్తాం, మా వాడి గురించి ప్రార్థన చేయండి, నా గురించి ప్రార్థన చేయండి, లేదంటే ఇంకా ప్రతిదీ మన సమస్యను ఎదుటివాడికి చెప్పడానికి ప్రయత్నిస్తాం తప్ప వీడు మాత్రం ప్రార్థనకే వాడు. అలాంటి వెలివాడితో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ప్రార్థన అవసరం కనుక నీకు ఈ రాత్రి నీ ప్రాణవాడు ప్రార్థన చేసి నిన్ను తీసుకెళ్ళిపోతాము. అదే వెలివాడ, ఈ రాత్రి నీ ప్రాణాన్ని నడుచున్నావు, నీవు సిద్ధపరిచినవన్నీ ఎవరివను అని అతనితో చెప్పాను. మనం కూడా ఎక్కువగా ఎవరి కోసం కష్టపడతామంటే మన కోసం, లేదా మన తల్లిదండ్రుల కోసం, లేదా మన పిల్లల కోసం, లేదంటే ఊళ్ళో వాళ్ళ కోసం. వాళ్ళు కూడా ఉంటారు, ఊళ్ళో వాళ్ళ కూడా కోసం ఎక్కువగా కష్టపడతారు. కష్టపడి సంపాదించి దాచుకుంటారు. కానీ ఏ రోజు ఎవరిని ఎప్పుడు దేవుడికి వేస్తాడో వెళ్ళిపోవాలి. మనం అనుకుంటాం నిండు వృద్ధాప్యం వరకు ఉండాలని మనం అనుకుంటాం, కానీ ఉండని కూడా ఎందుకు? మన క్రియలు అలా ఉన్నాయి. మన క్రియలు ఏమి సరిగ్గా లేవు కనుకనే దేవుడు త్వరగా తీసుకెళ్ళిపోతాం. ప్రభు చిత్తమైతే దేవుడు తలరాత రాస్తాడా అంటే కొంతమంది యాక్సిడెంట్గా చచ్చిపోతాం, కొంతమంది యవనస్తులుగా చచ్చిపోతాం, కొంతమంది కుటుంబాన్ని మీద అవ్వడి మీద ఆధారపడ్డ కుటుంబం మీద ఆధారపడతాడు. ఆ ఎవడ మీద అయితే ఆధారపడ్డాడో ఆ కుటుంబం మీద ఆధారపడిన వాళ్ళు చచ్చిపోతారు. అప్పుడు మనం ఎలాగేస్తుంది సార్, దేవుడు మాకు అన్యాయం చేసేది. కొంతమంది ఏమంటారు, దేవుడు అంతవరకు రాస్తాడు. అసలు నిజంగా దేవుడు తలరాతను రాస్తాడా? మన బ్రతుకులు ఇలా ఉండాలి. వీడు పెద్ద ఇంట్లో పుట్టాలి, వీడు చిన్న ఇంట్లో పుట్టాలి, వీడు ఉన్నవాడి దగ్గర పుట్టాలి, వీడు లేని వాడి దగ్గర పుట్టాలి. ఇలాగ దేవుడు నిజంగానే మన తలరాతను రాస్తాడా? రాయడం ప్రవచనమైతే నెక్స్ట్ వీక్ ఎప్పుడైనా చూద్దాము. కానీ ఈరోజు జరుగుతుందంటే ఈ లోకంలో ఉన్నవన్నీ వ్యర్థము అని చెప్తే ఈ లోకంలో ఉన్న వాటి వరకు మనం ఏం చేస్తామంటే పరుగులు పెడతాం. అయితే దేవుడి వెదివాడ నీ ప్రాణం నడుస్తున్నాడు కదా. ఇప్పుడు దేవుడు నడుస్తాం, నేను వెదివాడి కాదు ప్రభావ, తెలివైనండి. ఎలా గడుస్తావు అడుగు అని అంటే ఎలా గడుస్తాడని చెప్పదా కీర్తన గ్రంథము. ఇప్పుడు దేవుడు మనం తెలివైన కదా, దేవుడే వెదివాడంటే మనం తెలివైన వాళ్ళము, ఎక్కువ సంవత్సరాలు బ్రతుకుతాము, మన పిల్లల్ని బాపల్ని మనవరాల పిల్లల్ని వాళ్ళ పిల్లలు కూడా ఎత్తుకుని దాకా దేవుడు మనం ఉంచుతాడు అని మన పిల్లల కొరకే మనం కష్టపడతాం. అయితే నీలాంటి నాలాంటి వెదివాడి దేవుడు అనే మాట ఏంటంటే కీర్తన గ్రంథము 90వ అధ్యాయము 3వ నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిస్తున్నావు. నువ్వేమనుకున్నావు? పాతకు పోదాం అనుకున్నావు. మనం ఏమనుకున్నామంటే పాతకు పోదాం, 4-5-12 అడుగులు 20 అడుగులు లోతులు బీపేశారు, ఎందుకంటే మన ఇల్లు కట్టుకుంటే ఆ మాత్రం ఉండాలనుకుంటున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, వచ్చే నరులారా త్వరగా వచ్చేటప్పుడు దేవుడు నరులారా త్వరగా తిరిగి రండి. ఇప్పుడు ఏమంటున్నాడంటే నీవు మనుషులను మట్టికి మార్చేస్తాడంట. ముసలోళ్ళు మార్చేస్తే పర్లా, వయసు అయిపోయి అన్ని అయిపోయిన మార్చేస్తే పర్లా, కానీ యవనస్తులను కూడా దేవుడు మట్టికి మార్చేస్తాడు. ఇంకా తారతమ్య భేదాలు చిన్నోడ లేదు, పెద్దోడ లేదు. దేవుడు ఒక పేరు పెట్టాడు, ఏమని? నరులారా. నరుడు అంటే ఎవడైనా సరే, చిన్న మాట మొదలుకొని పెద్ద మాట వరకు అందరూ కూడా ఎవరు నరజాతి మందంతా. ఈ నరజాతికి దేవుడు పిలుస్తున్నాడు ఏమని? నరులారా తిరిగి రండి. తిరిగి రండి అంటాడండి, తిరిగి రండి అంటాడు. తిరిగి రండి అంటే ఎప్పుడు అంటాడు? మళ్ళీగా అంటే అర్థమేంటి? అంతకుముందు వచ్చాడు, మళ్ళీగా వెళ్ళిపోతున్నాడు బాగా, మళ్ళీగా అన్నాడు అంటే ఇప్పుడు వచ్చాడు వెళ్ళిపోతున్నాడు. కానీ మళ్ళీగా తిరిగిరా అంటాడంటే వీడు వచ్చిన చోటకి మరలా దేవుడు రమ్మని పిలుస్తున్నాడు. ఈ విషయాన్ని రోజు మానవ ప్రపంచం మర్చిపోయి కళ్ళ ముందు ఎన్నో మరణాలు జరుగుతున్నప్పుడు కూడా
ఎవడో కూడా దానికి కారణకుండా కళ్ళ ముందు ఎన్నో వ్యాధులు వచ్చినప్పుడు కూడా ఎవడో కూడా గుర్తించకుండా కనీసం దేవునికి భయపడకుండా లోబడకుండా ఎవరికి నచ్చినట్లు వాడు బ్రతుకుతున్నాడు. అయితే దేవుడు పిలిచాడు, తిరిగి వెళ్ళిపోతే మన పరిస్థితి ఏంటి? ఇప్పుడు దేవుడు రమ్మని పిలిచాడు, ఇప్పుడు వెళ్ళిపోయాడు. నిజంగా మనం చచ్చిపోయాం. చచ్చిపోయిన తర్వాత మన పరిస్థితి ఏంటి? కీర్తనల గ్రంథం చూద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథము 146 అధ్యాయము. దేవుడు రమ్మని పిలిచాడు. చనిపోయిన తర్వాత నరుని యొక్క భూమి మీద వాడి స్థితి ఏంటి? ఇప్పటి వరకు వాడంత గొప్పడు ఎవడో లేడు. ఇప్పటి వరకు వాడు లేకపోతే అన్నీ లేదు. ఇప్పటి వరకు నా బలము నేనే వాడికి బలం అని అనుకున్నాను ఇప్పటి వరకు. కానీ ఆ ఒక రోజు వాడి బలం ఏమైపోతుంది? పోతే కీర్తన వాడు వెళ్ళిపోయిన తర్వాత వాడి గురించి చెబుతున్న మాట ఏంటంటే కీర్తన గ్రంథము 146 అధ్యాయము 4వ వచనం. వారి ప్రాణం వెడలిపోవును, వారి మట్టి పాలవుతారు. ఎవరో? మనమే. ఈ భూమి మీద ఉన్నప్పుడు దీనికి పుయ్యకూడదు అన్నీ పోస్తాం. ఈ భూమి మీద ఉన్నప్పుడు మనం చేయవలసిన ఎక్సర్సైజ్ అన్నీ చేస్తాం. ఎక్సర్సైజ్ చేయడానికి సమయం ఉంటుంది, మన మేకప్ అవ్వడానికి సమయం ఉంటుంది, మనం బట్టలు కొనుక్కోవడానికి సమయం ఉంటుంది, మనం ఎక్కడికైనా సినిమాకి వెళ్ళడానికి సమయం ఉంటుంది, నువ్వు ఎక్కడ తిరగడానికైనా సమయం ఉంటుంది. కానీ దేవుడి సన్నిధికి రావడానికి ఎంతమందికి చాలా మందికి సమయం ఉండదు. సమయం ఉండగా ఏం చేద్దాం తెలుసా? ఈ మాట ఇంటికాడు ఉంటాం. ఎందుకు? వాడికి సమయం ఉండదు రావడానికి. కానీ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఇక్కడ నా ప్రాణం వెడలిపోవు. దేవుడు గారు క్షమించండి, ఇక్కడ మాట్లాడుతున్నమాట నా ప్రాణం వెడలిపోవును, వారి ప్రాణం వెడలిపోవును, వారి మట్టే కనుక ఆగకపోతే మట్టి పాలవులు, వారి సంకల్పములు ఆ రోజే నశిస్తాయి. ఏంటి సంకల్పంలో? నా పిల్లలు మంచిగా చదివించాలి. ఏంటి వారి సంకల్పంలో? నా పిల్లడికి ఎవరు చేయడానికి మంచిగా పెళ్లి చేయాలి. ఏంటి వారి సంకల్పంలో? నేను మంచి గృహం కట్టాలి. ఏంటి వారి సంకల్పములు అంటే నా కుటుంబాన్ని నేను బాగా చూసుకోవాలని వాడు అనుకున్నాడు. వాడు ఆలోచన, వాడి ఉద్దేశం, వాడి సంకల్పం, వాడి కొన్ని ప్లాన్ వేసుకున్నాడు మైండ్లో. ఇప్పుడు మనం చూడండి, కొన్ని ప్లాన్ వేసుకుని ఈఎంఐ వేసుకుని చాలా తెచ్చి ఏదో చేస్తామని చేస్తున్నాం. ఒకవేళ ఈ మధ్యకాలం మనం వెళ్ళిపోతే మన పరిస్థితి ఏంటి? ఇక్కడ అదే చెప్తున్నాడు. వారి ప్రాణం వెడలిపోవును, వారు మట్టి పాలవులు, వారి సంకల్పములు నాడే నశించిపోతారు. నెక్స్ట్ ఆలోచన ఉండవు. అయ్యో నా పిల్లలను చేసేది అని ఆలోచన ఉంటుంది. యోగ గ్రంథం చదివాడు కదా, వాడి స్వంత వాడికి గుర్తున్నదంట. చచ్చిపోయిన సేవమైంది, చచ్చిపోయిన ఆత్మ మా ఇంట్లో నెక్కలో అందరేమో. కానీ బైబిల్ చెప్తున్న మాట అంటే చనిపోయిన వాడి మరణ భూమి మీదకి రాడు. మరి జీవితంలో వాడు ఎవడో? వాడికి పెద్ద చరిత్ర ఉంది. వాడు ఎవడో కాదు, వాడి పెద్ద సాతాను. ఆ సాతాను ఎవడో కూడా బైబిల్లో ఉంది. మరి అన్ని సేపు వాడుతున్నాయి, వాడుకున్న అలవాట్లు ఉంటాయి. వాడు ఎక్కడ దాచి అన్ని చెప్పేస్తున్నాడు, చెబుతాడు ప్రతి ఒక్కటి. ఇప్పుడు ఇంత వాక్యం మనం చెప్తున్నామా? ఇంతమంది మనం కూర్చున్నామా? నీ చుట్టూరు నా చుట్టూరు కూడా కొన్ని దురాత్మ సమూహాలు ఉన్నాయంటే అప్పుడు అవి కూడా వింటున్న వాక్యం. పౌలు గారు చెప్తారు, మనం శరీరంతో కాదు పోరాడుతున్నది ఎవరితోనంట? ఇదేంటి? కనబడుతున్న ఆడ మీద కదా నా కోపము, కనబడుతున్న ఈ మీద కదా నా కోపము, మరి ఇంకెవరున్నారు? అంధకార శక్తులు ఉన్నాయి. ఇప్పుడు ఉన్నాయి, పక్కన ఉన్నాయి, నా వెనకాలని ముందున్నాయి. ప్రతి చోట వాడిని వెంటాడి తినబడతాయి. ఎందుకో? ఎప్పుడు మింగేద్దామా అని. మరి ఇప్పటి వరకు నువ్వు నేను బ్రతుకున్నామంటే కారణం ఏంటో తెలుసా? ప్రభు దానికి అవకాశం ఉన్నదంటే. నువ్వేదో బలవంతుడు అనుకున్నావు, నువ్వేదో గొప్పడు అనుకున్నావు, ఏమీ కాదు. దేవుడి సెలవిస్తే ఎవరు కూడా ఇక్కడ చనిపోయాడు. ఎవరు ఇంత యోగుడు చదివి అర్థమైంది లేదు. నువ్వు ఇక్కడ చెబుతున్న మాటది వాడి సంకల్పములు ఆ రోజులో ఇంకా ఆయన ఒక ఏడు తింటాం చెప్తాం. ఈరోజు ఎక్కువ కూడా ఎడతారు, ఖచ్చితంగా గంట ఏడుతుంది బాడీ గంట. మరలా ఎదిపోయినప్పుడు అదొక 5 నిమిషాలు ఏడుతుంది. తర్వాత ఏం చేయాలో తెలుసా? మర్చిపోవాలి. ఒకప్పుడు దిన కార్యక్రమం అయ్యే వరకు అయ్యి బిక్కుగా ఉండేది అనుకోదు. కానీ బిక్కు ఏమీ లేదు. నాకు అక్కడ బాధ వచ్చేసరికి ఇక్కడ ఏమీ ఉండదు, అయిపోతుంది. వాడి సంకల్పములు వాడితో అయిపోయి
నెక్స్ట్ మనం కూడా మర్చిపోతుంది కాదు, ఇంకా మాట్లాడుతుంది. ఇది మన బ్రతుకులు. ఇంకా మన జీవితాల గురించి యోగు గారు ఏం చెప్తాడు తెలుసా? ఈ భూమి మీద మనం యాత్రికులము పరదేశమై ఉన్నాము కదా. ఈ యాత్ర చేస్తున్న మనము మన దినాలు బైబిల్ ఏమంటుంటే యుద్ధ దినాలు అని ఉంటుంది బైబిల్లో. ఏంటి యుద్ధ దినాల? ఎవరితో యుద్ధము? బైబిల్ ఉంటుంది మన బ్రతుకు దినాలుగా యుద్ధం చేస్తూ బతుకుతున్నట్ట ప్రతిరోజు. ఎవరితో చేస్తున్న యుద్ధం అంటే యోగ గ్రంథంలో మాట్లాడుతున్న యోగం చాలా బాగా చెప్తారు. చాలా అంటే అసలు మామూలు కాదు. అంటే మనిషి బ్రతుకున్నప్పుడు వాడి జీవితం ఎలా ఉందని చెప్తాడు. నెక్స్ట్ అదే మనిషి చచ్చిపోతాడు, బాడీ ఎలా ఉంటుందో భూమి మీద కూడా చెప్తాడు. ఈ రెండు చూసి మనం తెచ్చుకుంటాం. యోగ గ్రంథము 7వ అధ్యాయము మొదటి వచనం చూడండి. భూమి మీద నరుని కాలము యుద్ధ కాలము కాదా? క్వశ్చన్ వేశాడు. ఏంటి? భూమి మీద నరులు బ్రతుకుతున్నారు కదా, వారి కాలము యుద్ధ కాలము కాదా? యుద్ధ కాలం అంటే తెల్లారి 5 గంటలకి చాలు వంటింట్లో లైట్ వెలిగింది, అక్కడ మొదలుంది ప్రయాణం. తల్లుగారు దేని తల్లుతారో తెలియదు, దేని పడగొడతారో తెలియదు. అలాగే క్యారేజ్ పెట్టుకోవడం, పరిగెట్టడం, సంపాదించడం, తేవడం. ఒకవేళ ఎన్నినోడు మళ్ళా ఇంటికి వస్తాడన్న నమ్మకం కూడా లేదు. ఒకవేళ తెచ్చినోడు సంపాదించినంత చేతులు తెచ్చి ఇంట్లో ఇస్తాడని కూడా లేదు. సంపాదించినంత బయట ఇచ్చి 10-20 తెచ్చి ఇంట్లో ఇస్తాడు. అంటే నరులు బ్రతుకుతున్నారు దేని కొరకంటే వాళ్ళ జీవ ఉపాధి కొరకు బ్రతుకుతున్నారు. అందుకే ప్రభుత్వం అక్కడ యోగ్యులు అన్నారు, నరులు బ్రతుకుతున్నారు కానీ వాళ్ళకి సుఖము లేదు. నరులు బ్రతుకుతున్నారు కానీ వాళ్ళ జీవితాలకి నెమ్మది అనేది లేదు. వారి యుద్ధకాలను తెల్లాలి లేచి మొదలుకొని మరలా పడుకునేంత వరకు కూడా కొద్దిగా చచ్చిపోతున్నారు. దేని కొరకు? డబ్బు కొరకు. దేని కొరకు? బంధువుల కొరకు. దేని కొరకు అంటే ఈ లోకంలో ఉన్న వ్యాపారాల కొరకు. నరులు ఒకటి కొరకు కొన్ని ఇచ్చుకుంటూ ఉంటాడు, కొందరు కొరకు వాడు తగ్గిపోతాం. వాడి క్యాపిటేషన్ వీడి క్యాపిటేషన్ వాడి క్యాపిటేషన్. కొంతమంది ఇద్దరు కూడా క్యాపిటేసుకుంటారు. వాడి క్యాపిటేషన్ నువ్వు కూడా గొడవడస్తానంటే ఎందుకు అని అనిపిస్తుంది మనకి. ఇదిగో నరుడు కాలము యుద్ధ కాలము కాదా? వారి దినములు కూలివాడి దినముల వంటి వాడివి కావా? మళ్ళీ క్వశ్చన్ వేశాడు. ఇందాకేమో యుద్ధకాలం ఉన్నాడు, వాడి దినములు అంటే ఎలాంటివి అంట? కూలివాడి దినములు అంటే పొద్దున్నే మనం ఇంటికి వెళ్తాం పనికి, అప్పుడు 5ంటికి 6ంటికి వెళ్ళేవారు. మళ్ళీ ఇంటికి వచ్చేసేవారు 3ంటికి వచ్చేసారు, లేదంటే మధ్యాహ్నం 12ంటికి వచ్చేసారు, లేదంటే 10ంటికి వచ్చేసారు. ఇప్పుడు పొద్దున్నే ఇంటికి వెళ్తాం 10ంటికి వెళ్తాం, మళ్ళీ ఇంటికి వస్తాం 5ంటికి వస్తాం, 7ంటికి కూడా వచ్చేవారు ఉన్నారండి, 8ంటికి కూడా వచ్చేవారు కూడా ఉన్నారు. అదే చెప్తున్నాడు ఇక్కడ ఏమని? వారి దినములు కూలివాడి దినముల వంటివి కావా? అది దిగులు డ్యూటీకి వెళ్ళాడు అనుకోండి, వాడి దిగులు రోజు అయిపోతుంది. కానీ ఇంటికాడ ఉంటే వాడి దినము గడవదు అసలు. అటు పట్టుకుంటాడు ఏం చేయాలి వాడికి తెలియదు. కానీ వాడు కూలి పని వెళ్ళిన వాడికి ఆ దినం ఎలా గడిచిందో కూడా తెలియదంట. మరి మనం బ్రతుకుతున్నాము కదా, ఏంటో మన దగ్గర మేలు వచ్చింది, అప్పుడే జూన్ వచ్చేస్తుంది. మరి మన దగ్గర సంవత్సరం గడిచింది, అప్పుడే 6 నెలలు వచ్చేసింది, వచ్చేస్తాయి. కూలి వాటికి ఎలాగైతే త్వరగా వెళ్ళిపోతున్నాయో మనము కూడా మనం వెడలిపోయే సమయము అంటే ఈ శరీరాన్ని విడిచి వెళ్ళిపోయే టైము దగ్గరకు వచ్చేస్తుంది. కనుక మన దినములు కూడా వడివడిగా ఏం చేస్తున్నాయి? పరిగెడుతున్నాయి. నేను అదే చెప్తాను, కూలివాడి దినముల వంటివి కావా? నెక్స్ట్ నీడను మిగులు అపేక్షించు దాసుని వలెను. ఎవరు అపేక్షిస్తారు నీడని? దాసునికి అపేక్షిస్తాడు. ఇప్పుడు యజమానుడు నేను అనుకో, నాకు ఎకరం పడుతుంది అనుకో, నేను గట్టిగా కూర్చుంటాను, దాసుడు ఏం చేస్తాడో పని చేస్తాను. ఎక్కడ? ఎండలో. నేను ఒకసారి ఇంటికి వస్తాను, 2 రోజులు ఏం చేస్తాను, గట్టెక్కి నీడ వస్తాను. అది చెప్తున్నాడు అక్కడ ఏమని? మళ్ళా నీడను ఇష్టపడు దాసుని వలెను కూలి నిమిత్తము కనిపెట్టుకుని కూలి వారి వలె
జరుగు నెలలను నేను చూడవలసి వచ్చెను. కూలివాడి నిమిత్తము కనిపెట్టుకున్న వాడి వలే. అంటే ఈరోజు పనికెళ్ళాడు, ఎప్పుడు డబ్బులు ఇస్తాడా నేను వస్తాను. ఈరోజు పనికెళ్ళాడు కదా, ఎప్పుడు డబ్బులు అందుతాయా, ఎప్పుడు ఇంట్లో గడుపుతామా, ఎప్పుడు ఖర్చు చూద్దామా అని ఆ కూలివాడు ఎలాగైతే ఎదురు చూస్తాడో మన మరణం కూడా ఎదురు చూస్తుంది. ఎందుకు మనం బ్రతకడం అసలు ఈ భూమి భారమే. ఇలాగా అదొక పాట పాడ మనమేమని, 6 సార్లు నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద ప్రాస్పరం. అవును, ఆయనతో గడిపే ప్రతి క్షణం అలాంటిది. ఇంతగా ఆ క్షణం గడిపేవాడు ఎవరు చెప్పండి? ఎవడో లేడు. కానీ పాటలు మాత్రం మనం ఏం చేస్తాం, పాడతాం. అందుకే ఒక వ్యక్తి ఏమని, క్రైస్తవులు అబద్ధాలు ఆడతారంట. ఏం చేస్తారో అబద్ధాలు ఎక్కువ పాడతారంట. నువ్వు తెలుసు కదా, ఎక్కువ పాటలన్నీ చూడండి ఎక్కువ అబద్ధాలు ఉంటాయి. అందులో సత్యమే, కానీ క్రైస్తవులు పాడేవాళ్ళు మాత్రం మీరు పైగా క్రైస్తవులు ఏం చేయాలి, అబద్ధాలు ఆడరు, కానీ అబద్ధాలు మాత్రం పాడతాం. 2-3 ఉదాహరణలు నేను చెప్పండి. చాలా మంది ఏ పాట, నువ్వే పాట తీసి చూడు. ఉదాహరణకి వేలాది ఇస్తాం మనము. సరిగ్గా మన కానికి మనకి సరిగ్గా మీటింగ్ ఎవరు అసలు పెడతారంటే 100 రూపాయలు తెచ్చి 100 రూపాయలు సాగు. దాని సంగతి తర్వాత అయ్యో ఎవరి బిడ్డలు అంత కష్టపడతారో 2 బరకాలు వేసేస్తామని అనేవాడు ఎవరు ఉన్నాడండి? లేడు. అన్ని అబద్ధాలు. కానీ ఈ మాత్రం ఎవరు పాడతారు వచ్చి, ఏమేమి ప్రభావ నా కుమారుడు ఇచ్చేనా, జ్యేష్ఠ కుమారుడు అబద్ధం. మగపిల్లవాడు ఎవరవుతున్నారు, మగపిల్లలు నీ ప్రభావ నీ కొరకు సమర్పిస్తానంటావా? ఇచ్చేగా అంత ఎలా కాబట్టి చెప్పు. ఆడపిల్లలైనా చెప్పి ఏదో మగపిల్లలు ఆడపిల్లలు ఏమి ప్రభావం ఇచ్చేగా ఏదో కృతజ్ఞతగా ఇది అమ్మవల్లి దేవుడి సన్నిధికి వస్తావా? నీలాంటి దేశీ తిమ్మది ఎవరో కూడా అన్ని అబద్ధాలు. కానీ పేరుకు మాత్రం మనం మాట్లాడదేమని ఇంకేంటి, ఏడాది ఇస్తాము, పొద్దుళ్ళు జ్యేష్ఠ కుమారుడు అంటే తెలుసు కదా, వైష్ణు సంతానం మనం ఎలాగే కానీ ఇస్తామని చెప్తాం. ఏ మాట చూడండి. కానీ ఇక్కడ చెబుతున్న మాట ఏంటంటే, ఆయాసంతో ఆశ లేకనే జరుగు నెలలను నేను చూడవలసి వచ్చేది. ఆశ లేకంటే ఏంటి? కొన్ని సమయం వచ్చినప్పుడు ఈ లోకంలో మనుషులు మాట్లాడే మాటలు బట్టి మనం ఏమనుకుంటుంది చచ్చిపోవాలి. కొన్ని సమయంలో వచ్చినప్పుడు వీడు మరలా బ్రతుకుతాడని అసలు ఎప్పటికి కూడా ఆశ. కొంతమందికి యాక్సిడెంట్ అవుతాయి, మరలా చచ్చిపోతాడు. వాడు వచ్చాడంటే ఆడంత గొప్ప కార్యం లేదు. చాలామంది చూడండి హాస్పిటల్కి వెళ్ళి తిరిగి చాలామంది వచ్చారు, కానీ దేవుడి సన్నిధికి మాత్రం అసలు వాడి ప్రకటన 50 కాదు, 80 కాదు 95% చచ్చిపోయాడు. ఆడి పుకార్లు వచ్చేటప్పటికి కూడా వాడు తిరిగి వస్తే వాడు హాస్పిటల్ ఉన్నప్పుడు నేను దేవుడి సన్నిధిలోనే ఉంటానని చెప్తాడు. కానీ దేవుడి సన్నిధికి అసలు ఎప్పుడు కూడా రాడు. మీకు అక్కడ చాలా మంది ఉన్నారు, మీకు తెలుసా? ఎవరో రాడు, ఎవరికి తెలుసు. నాకు ఇంకా బాగా తెలుసు. ఎందుకంటే మనం ప్రార్థన చేయమని అడిగారు కదా. అది బాగుంటే ఆరోగ్యం ఉన్నప్పుడు రాదు. ఏమన్నారు తెలుసా? పెంచుకు వాళ్ళ తల్లిదండ్రులు ఏమంటే పిల్లోడు మాట్లాడట్లేదు. వినకపోతే జాగ్రత్త. ఒకరోజు నువ్వు నీ కుమారుడు మన బిడ్డలో మన కుటుంబాన్ని వేయించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మనం అనుకుంటాం బాబద్దమని, కానీ నేను కాదు. యోగా చెప్తారు, ఇంకా కలిగి చెప్తారు. ఆయాసముతో కూడిన రాత్రులు నాకు నియమింపబడి ఉన్నవి. నేను పండుకున్నప్పుడల్లా ఎప్పుడు లేగిస్తానా అని అనుకుంటారంట. ఎవరో కొంతమంది చూడండి, పెద్దలకి నిద్రలు రావు. కొంతమంది ఆడపిల్లల తండ్రి చూడండి నిద్రలు రావాలికి. ఎందుకు? ఎలా సంపాదించాలి, పిల్లల కొరకు ఎలా రాయాలి, ఏం చేయాలి. వాళ్ళకు పెళ్ళిళ్ళు అయ్యే వరకు ఒక ఎత్తు, అల్లు పెంచిన తర్వాత ఒక ఎత్తు. వాడు సరైనడో మంచోడో కాదో చూడరు. అప్పటి వరకు వాళ్ళ పిల్లల కోసం కష్టపడతారు. వచ్చినోడు దరిద్రపు ఎదమైతే వారు చచ్చే వరకు ఈ లోక యాత్ర ఆ ముసలు ముగిసే వరకు ఇష్టం. కానీ అలాంటి వారికి అంత కనీసము నిద్ర పట్టదంట. వాళ్ళే కాదు, మనం కూడా ఎక్కువ ఆలోచించి మనం కూడా నిద్ర ఎక్కువగా ఈ నిద్ర రాని వాళ్ళు ఎవరంటే ముసలి వాళ్ళకి ఎక్కువగా నిద్ర రాదు. చిన్న కోడి కోడి కోసం
చిన్న కుక్క ఇస్తే చాలు వాడికి మెరుపు వచ్చేది. ఒక గిన్నె మన ఇంట్లోకి వచ్చి ఎలా పడేస్తే చాలు గంటనే మెరుపు వచ్చేది. కొంతమంది ఏళ్ళు పక్కన నుంచి నడిచేది కూడా మెరుపు అంటే అలాంటి ఉంటారు, ఎలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అదే చెబుతున్నాడు, ఆయాసంతో కూడిన రాత్రులు మేము గడుపు. ఆయనే కాదు, యోగు గారే కాదు, ఒక రోజు నువ్వు కూడా ఆయాసంతో కూడిన రాత్రులు గడపాల్సి వస్తానే. నేను అనుకుంటాను, నేను ఎవరికి వాళ్ళని 20 సంవత్సరాలు బాధపడకుండా ఒక రోజు నీకు 50 వస్తాయి. ఖచ్చితంగా మన అందరం మంచం ఎక్కుతాం, ఆ మంచం మీద మూలుగుదాము. మన మూలుగులు మన పిల్లలకు కూడా నచ్చడం. ఆ రోజులు వస్తాయి. ఎప్పుడు చచ్చిపోదామో అనిపిస్తుంది, కానీ నీకు నాకు అసలు చావు రాదు. నీకంటే బలవంతం, నీకంటే ఏమైనా చిన్న వారు వెళ్ళిపోతారు. కానీ వృద్ధాప్యంలో ఉన్న వారు చాలా మంది అనుకునేవారంటే దేవుడు నన్ను ఎప్పుడు పిలుచుకుంటే ఎప్పుడు చచ్చిపోతే బాగుండు అని అనుకుంటారు. కానీ వాళ్ళకి రావు. అదే చెప్తున్నాడు, ఆయాసంతో కూడిన రాత్రులు నాకు నీవింపబడి ఉన్నది. నేను పండుకున్నప్పుడల్లా అది పగలే పడుకొని రాత్రి పడుకొని ఎప్పుడు లెగిస్తానా, రాత్రి ఎప్పుడు గతించునా అని అనుకుంటున్నాను. రాత్రి ఎప్పుడు అయిపోతాం, ఎప్పుడు తెల్లగట్ల ఎవరొస్తామో, చర్చి మీద బయట ఎప్పుడు వెళ్తాం, బయటకు వెళ్ళిపోదామా, బొమ్మడికి వెళ్ళిపోదామా, సెంటర్లోకి వెళ్ళిపోదామా అని అనుకుంటారు. ఎవరో పెద్దవాళ్ళు, మనకి ఎవరొస్తుంది కాబట్టి కొంచెం బాగానే పడుతుంది. తెల్లవారు వరకు ఏం చేస్తారంటే తెల్లవారు వరకు ఇటు అటు కొరలాడుచు ఆయాసపడుతు నా దేహం చాలు చాలు చాలు. తెల్లవారు వరకు ఇటు అటు కొరలాడి 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 తెల్లరగట్టు ఎవరైనా 4 చాలు బయటకు వచ్చేసి నడుస్తూ ఉంటుంది. అంటే నిద్ర పట్టదు, ఆయాసంతో. అదే భూమి మీద నరుని కాలం ఎలాంటిది, యుద్ధకాలంలో సరిగ్గా నిద్ర ఉండదు, సరిగ్గా సంతోషం ఉండదు, సరిగ్గా సుఖం ఉండదు, సరిగ్గా మంచి మనశ్శాంతిగా పడుకుందాం, వాడికి మనశ్శాంతి కూడా ఉండదు. కానీ ఈరోజు బాగుందనుకునే లోపు రేపొద్దు ఏదో వచ్చాడు మీద. నరుని కాలము యుద్ధకాలము. ఇది యుద్ధకాలం ఇవ్వబడుతుంది. ఇది మన బ్రతుకు. ఇది మనం బ్రతికినప్పుడు మన బ్రతుకు చనిపోయిన తర్వాత మన దేహం విషయం ఏంటి? ఇప్పుడు మనం ఇంత బ్రతుకున్నాం కదండి, మంచి వస్త్రాలు కొంటాం, ఎప్పుడు కొనలు షర్ట్లు కూడా కొంటాం, ఎప్పుడు కొనలు మంచి మంచి క్వాలిటీ బట్టలు కూడా కొంటాం, ఎప్పుడు వెళ్ళాలి మంచి మంచి హాస్పిటల్కి వెళ్తాం, ఎప్పుడు వెళ్ళాలి మంచి మంచి బ్యూటిషియన్ కూడా వెళ్తాం, అంటే ఎప్పుడు వెళ్ళాలి మంచి మంచి ఏసీ గదులు మన బాడీని కూల్ చేసుకుంటాం అంటాం. చనిపోయిన తర్వాత ఈ బాడీని ఎవరు కూల్ చేస్తాడు? మీరు అనుకుంటారేమో కూలింగ్ బాక్స్ తెస్తారు కదండి, అది ఎంత చూపిస్తారు 6 గంటలు 7 గంటలు అంతే, అది తీసుకెళ్ళిపోతారు. ఎందుకంటే అద్దె ఎక్కువ. కానీ ఇక్కడ బైబిల్లో చెప్తున్న మాట ఏంటంటే, చనిపోయిన తర్వాత నీ దేహం విషయమై ఎప్పుడైనా ఆలోచించడం. నువ్వు అనుకున్నావు బలం ఉందని, నువ్వు అనుకున్నావు నాకు మంద ఎక్కువ ఉందని, నువ్వు అనుకున్నావు నాకు అన్నదమ్ములు ఎక్కువ, సోదరులు ఎక్కువ, కుటుంబం ఎక్కువ, నా కుటుంబం కానీ ఎవరికి పెద్ద కుటుంబం కాదనుకున్నావు. ఎవరు రాడండి, నీ భార్య నీ పిల్లలు తప్పితే నీకేమన్నా అయితే ఎవరు రాడు. నువ్వేమన్నా పెట్టు, నువ్వు 4 మెత్తినట్టు నువ్వు పిలవకుండా పరిగెత్తుకుని వచ్చి కలుపుకునే రోజుని. కానీ నీవు చనిపోయిన తర్వాత ఇన్నాళ్ళు బలం ఉందని ఎవడి మీద పడతాడు, ఆడి మీద కాలు దువ్వావు. ఒక రోజు నీ బలం ఏమైపోతుందంటే లైవ్ అయిపోయిన నీ బలం చివరికి ఎలా ఉన్నది అని అడిగితే యోగ గ్రంథంలో చెబుతాడు. అంటే చనిపోయిన తర్వాత మన దేహం, మన చచ్చిపోయిన తర్వాత మన దేహం చూడలే కదండి, చూస్తామా? చూడడం. ఆత్మ తాను దయచేసిన దేవుని అడిగేది ఎంత చెప్పుకుంటుంది, క్షణంలో వెళ్ళిపోతుంది. క్షణంలో దేవుడు మరి ఇదేంటి చనిపోయే కదా ఏం తినడం. చనిపోయిన తర్వాత నీ దేహం కూడా చూస్తాదో చూడదో కూడా తెలియదు, క్షణంలో వెళ్ళిపోతుంది. మరి వెళ్ళిపోయింది కదా నీ ఆత్మ, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది కదా. మరి భూమి మీద నీ దేహం విషయం ఏంటి చూడడం. ఒకసారి చూడండి, మనం చచ్చిపోయే ముందే మన దేహం నుంచి మనం ఒకసారి చూసి ఆలోచిద్దాం. మనం చచ్చిపోయి ఎలాగ అవకాశం ఉంది కదా, యోగ ఎలాగ చచ్చిపో కదా, బతికే ఉన్నాడు. కాబట్టి ఒకసారి యోగ గ్రంథము 17వ అధ్యాయం తీసుకోండి. అందులో 10వ వచనంలో మంచి మాటలు దొరుకుతాయి. ఏంటి? నీ దేహం విషయమే మంచి మాటలు దొరుకుతాయి. ఏంటంటే, మీరందరూ నా ఎద్దకు రండి, మరలా ఒకసారి రండి, మీలో జ్ఞానవంతుడు ఒకడైన నాకు కనబడడు. మీరు ఎవరైనా జ్ఞానవంతుడు ఒక్కడు కూడా నాకు కనబడడు. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, నా అన్న దగ్గర మా ఎటువంటి
మా దినములు గతించను. అంటే ఇప్పుడు ఎందుకు చెప్తానంటే చనిపోయిన తర్వాత మా దేహాన్ని మనం చూసుకోలేం కదా. ఇప్పుడు చూసుకోండి, చనిపోయిన ఎలా పడుతుంది, ఎలా దేవాలి చూడాలి. ఎందుకు ఇలాంటి కఠినమైన మాటలు, ఎలాంటి రాత్రి టైంలో ఈ పిల్లడైతే ఇలాంటి మాటలు మాట్లాడాలి మరి. ఇది ఆధారపడి చెప్పవలసిన మాటలు ఇవి. కానీ ఆధారపడి ఎక్కువ ఏం మాట్లాడతామంటే ఈ 91 కీర్తన ఎక్కువ మాట్లాడతాం, ప్రసంగి గ్రంథం ఎక్కువ మాట్లాడతాం, దశరథ పద్యం మాట్లాడతాం ఇదే. కానీ ఒకసారి నిన్ను నన్ను ఆలోచింపచేయాలి. నువ్వు నేనంత బలవంతుడు కదా, మనకున్నంత నీ పక్కబడికి లేదు కదా. ఈ అందం ఏమైపోద్ది, ఈ శరీరం ఏమైపోద్ది, ఈ బలం ఏమైపోద్ది, చనిపోయిన తర్వాత నా దేహాన్ని సరిగ్గానే బాధుతారా లేదా చూద్దాం. ఎలా ఉంటుంది చనిపోయిన తర్వాత అంటే, నా దినములు గతించను, నా ఆలోచన మాసిపోయింది కదా. దానికి ఎవరు గుర్తు చేసుకోడు. నా ఆలోచన ఏమైపోయింది, నిరాకరణ దేనికి పనికి రాని నీరు వల్ల, ఎత్తలేని నీరు వల్ల నా ఆలోచన ఏమైపోయింది, నిరర్థకమైపోయాను. నా హృదయంలో ఉన్న కోరిక పోయింది. అప్పటి వరకు చాలా కోరికలు ఉన్న వీడికి, అప్పటి వరకు చాలా ఆలోచన బ్రతుకున్న సేపు మనిషి కంట ఈ ఒక్క కోరిక నా కూతురు పెళ్ళైతే చాలు అని అనుకున్నా. అక్కడ తాగాడు, ఇల్లు కట్టుకుంటే చాలు అని అనుకున్నా. అక్కడ తాగడం అక్కడ తాగడం, మళ్ళీ అక్కడ తాగడం, మళ్ళీ క్యాబ్ కట్టడం, మళ్ళీ అక్కడ తాగడం, ఏసీ కట్టడం, అక్కడ తాగడం, మళ్ళీ పెళ్లి కూడా అక్కడతో కూడా ఆగడం. ఈ మనిషిని ఆలోచన ఎప్పటి వరకు చచ్చే వరకు ఉంటాయి. కానీ ఒక రోజు ఆయన చెప్తున్నారు అక్కడ, నా హృదయ వాంఛలు, నా హృదయం ఉన్న కోరికలు, వాడి ఆశలు, వాడి వాంఛలు అవన్నీ కూడా ఒక రోజు ఏమైపోయింటే భంగం అయిపోయాను. ఒకరోజు ఎలా ఉంటుందో తెలుసా? ఇప్పుడు చీకటి ఏమంటాం మనం, రాత్రి అంటాం. నీతో కొందరు వాదిస్తారంట, చీకటి అనుకుంటుంది. ఈ చీకటి ఏంటి, పగలిది. ఎప్పుడు చచ్చిపోయాక రాత్రి పగలనియు చీకటి కమ్ముటే వెలుగనియు వారు వాదిస్తున్నారు. ఎవరో ఉన్నారు వారు వాదిస్తారు. నువ్వు అది ఇప్పడం చదువుతారు, తప్పు అంటావు. అంటే నీకు మనశ్శాంతి లేకుండా తర్వాత ముందర అయితే చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందంటే 11వ వచనం ఇక్కడ చెప్పిన చూడండి. ఇక్కడి నుంచి కొద్దిగా జాగ్రత్తగా అండి. ఆశ ఏదైనా నా ఉండేది ఎడదా పాదాలు నా ఇల్లు వాడు ఆశ ఒక చివరికి ఒకే ఒక ఆశ ఆగిపోతాడు మనిషి. ఎక్కడ మనిషికి ఇన్ని కోరిన ఆశ ఉంది కదా, చివరిగా ఒకే ఒక ఆశ దగ్గర ఆగిపోతాడు. ఎక్కడంటే పాదాల దగ్గర ఆగిపోతే నా ఆశ. ఇంకేమి లేదు అక్కడికి వెళ్ళి ఎప్పుడు ఏమి కోరుకోడు. ఆశ ఏదైనా నాకు ఉండేది కదా, పాదాలు నాకు. ఇదేంటి మరి, నేను లక్షల రూపాయలకి ఇల్లు కట్టుకున్నావు కదా, మరి ఇంట్లో ఎవరుంటాడో నీకు నాకు తెలియదు. మరి ఎవరు కట్టలేనంతగా అందంగా రూపుదిద్దుకున్నావు నువ్వు ఉన్న నివాసాన్ని, మరి ఎవరుంటాడో అది కూడా మనకి తెలియదు. కానీ వాడికి ఒకటి మాత్రం తెలుస్తుందండి, ఏంటి, వాడి ఆశ ఏదైనా ఉన్నది వాడి ఏంటంటే ఆఖరికి పాతాళం. చచ్చిన తర్వాత ప్రతి ఒక్కడికి ఒకటే ఇల్లు. అక్కడ నేను నా భర్త ఈయన పిల్లలు మాకు పక్కన ఎట్లంటే ఉండదు. అందరూ ఒక చోట కావాల్సిందే. మాట వినది, దేవుని మాటకు లోబడని ప్రజలు ప్రతి ఒక్కడు కూడా ఆ ఆశని అభివృద్ధి ఆశించి కావాల్సిందే. ఆశ నీకేదైనా ఉండి వెన్నైనా చేయండి, ఏదైనా ఏ కోరికలు ఉన్నాయి, కానీ నీకు చివరికి నీ ఆశ ఒకటే, నీ ఇల్లు ఒకటే, పాతాళానికి సరిపో. ఒకవేళ నువ్వు వేరు చేస్తే దేవుని ఇల్లే నీ ఇల్లు, ఈడు చేస్తే పాతాళము. నెక్స్ట్, చీకటిలో నా పక్కను పరుచుకుంటాను. ఇదేంటి, మన గదిలో లైట్ లేకపోతే వెళ్ళం కదా మనం. చీకటిలో పక్కన పరుచుకుంటాం. కొన్ని ఎలాగో గదిలోకి వెళ్తాం, పక్కన వేస్తాం. చెబుతున్నాడు చూడండి, చనిపోయిన తర్వాత నీ దేహం గురించి ఒకసారి ఆలోచించు. ఒకరోజు పట్టు పరుపు మీద పడుకున్నావు, ఒకరోజు మట్టి పరుపులో పడుకోక తప్పదు. ఒకరోజు అన్ననాలు ఏసీలో పడుకున్నావు, ఒకరోజు అసలు ఏసీ కాకుండా గాలి కూడా రాని చూడని నీ దేహం పడుకోవాలి.
చెబుతున్నాడు. మనం చనిపోయేది ఎలా తెలియదు, కానీ ఈ విషయాలు నీకు తెలిస్తే కనీసం నడవలసిన నీవు ఇప్పుడైనా మారతావేమో అని చెప్పేసి దేవుడు రాయించాడు. ఏమని మళ్ళీ మాట్లాడమా? చీకటిలో నా పక్కను పరుచుకొనుచున్నాను, నీవు నాకు తండ్రివని గోతితోను. ఎన్నో వచ్చినది? 14 వచ్చిన. 14 వచ్చిన. చీకటిలో నా పక్క పరుచుకున్నాను, నీవు నాకు తండ్రివని గోతితోను. ఎవరితోనంట? మరి ఇదేంటి ఇక్కడ మండల వరకు ఉపయోగపడతాను, ఎవరన్నా జాడు మరి ఇప్పుడేంటి గోతితో? గోతి తండ్రి గోతి ఆడి తండ్రి. ఇప్పుడు వాడి తల్లిదండ్రులు పలానా అడ్రస్ ఉంది, కానీ ఒక రోజు నీ తండ్రి నీ తల్లి రాని చోట ఉంది, అది పొయ్య. ఇప్పుడు ఈ లోకంలో నీ అందాన్ని బట్టి, నీ బలాన్ని బట్టి, నీ యొక్క స్థితిగతిని బట్టి అందరూ ప్రేమిస్తారు. ఒక రోజు నిన్ను ప్రేమించని రోజు వస్తుంది, ఆ రోజు నువ్వు ఉండవలసిన చోట ఉంటుంది, అది పొయ్య. అదే చెప్తున్నాడు అన్నమాట. నీవు నాకు తండ్రివని. ఎవరితో? మన తండ్రితో చెప్పం మనం, నీవు నాకు తండ్రివని. ఆ చీకట్లో మూర్తితోను మరలా ఏమన్నా, నీవు నాకు తల్లివి, నెక్స్ట్ చెల్లివి అని. ఎవరితోనంట? పురుగులతోను. ఇప్పుడు వరకు ఇక్కడ పురుగులు చూస్తే కాళ్ళతో నలిపేస్తాం, ఇక్కడ పురుగుని చూస్తే దులిమేస్తాం. పురుగులు చూస్తే అవసరం వల్ల దానికి తగ్గ మెడిసిన్ పడి దాన్ని పంపించేస్తాం. కానీ ఒక రోజు నువ్వు అదే పురుగుతో అంటావంటే ఏమని? నువ్వెవరో కాదు, మా యొక్క తల్లివి. ఎవరితో? పురుగులతో. నువ్వెవరో కాదు, మా చెల్లివి. రా రా, నేను తినే. నిన్ను నీ బలం ఉన్నావు, నువ్వు గొప్పతనం అనుకున్నావు, కానీ నిన్ను నన్ను తినేసేది ఒక పురుగు. ఒక రోజు నిన్ను నన్ను కప్పపోతుంది. కప్పుదాన్ని చెప్తున్నాడు అక్కడ, కప్పుదాన్ని చెప్తున్నాడు. నీవు నాకు చెల్లివని, నెక్స్ట్ తల్లివని, పురుగుతోను నేను మనవి చేస్తున్నాను. మనవి చేస్తామంటే ఒకసారి చెప్తే మీరు ఎంతో ప్రియమైన సోదరుల మళ్ళీ మేము అమ్మ చేయండి ఏమనగా ఈరోజు సాయంత్రం 7 గంటలకు ఎవరు మనవి చేస్తామంటే ఆల్రెడీ చెప్పాం కదా. మళ్ళా మనవి చేయడం అంటే ఒకసారి చెప్తే ఈ మూర్ఖ జనములకు ఎక్కదు గడగనే మనవి చేస్తున్నాము మరలా తెలియజేస్తున్నాము. ఒకసారి చెప్పచ్చు కదా, మెడవంచని తరము గడగ ఒకసారి చెప్తే మీరు చెవులకి నానో. నువ్వు నాడదానికనే నీకు అందం ఉంది కనుక, బలం ఉంది కనుకనే ఇంత దేవుడి సన్ని జరుగుతున్నా, ఇంత వాక్యం వినిపిస్తున్నా, దేవుడి వాక్యం వినబడుతుంది నీ రాత్రికి చెప్పినా నువ్వు ఇంటికాడే ఉండి నీకు నచ్చింది వండుకుని తిరుగుతూ తాగుతూ నీ ఇష్టానుసారంగా తిరుగుతున్నావు కదా. ఒక రోజు నిన్ను నన్ను ఒక పురుగు కప్పబోతుంది, జ్ఞాపకం చేసుకో. ఇది ప్రార్థనకు వచ్చిన వాడిని కప్పుతారు, ప్రార్థన కారణం కూడా వాడి వీడని ప్రతి ఒక్కరిని కూడా కొంత ఇంకా చెప్తాను చూడండి. ఇంకా నాకు ఇది నాకు ఆఖరికి ఇది అని చెప్పుకోవడానికి నాకేముంది? మనిషికి నేను ఇది చేస్తున్నాను, నేను అబ్బా ఇంత కష్టపడ్డాను కాబట్టి నాకు ఇది సంపాదించాడా ఆఖరికి అనడానికి ఏముంది? ఒక గోధి తప్ప. నువ్వు సంపాదించాల్సిన గోధిని నిన్ను నన్ను స్మెల్ చేస్తానని చెప్పేసి ఉన్న మనిషిని పట్టుకెళ్ళి బాగా చేస్తాను. దీన్ని ఎవరు సంపాదించవసలా? ఒకవేళ బాధ్యత కాలేదనుకో చేస్తాం. ఒక చెంపుడు బూడిది కూడా ఆ చెంపుడు బూడితో అయిపోతుంది. కానీ నా నిరీక్షణకు ఆధారం ఏంటి? నెక్స్ట్ నా నిరీక్షణ ఎవరికి కనపడను? ఎవరికైనా కనపడతా? నా నిరీక్షణ కనపడదు కదా. ధూళిలో విశ్రాంతి దొరకగా అది పాతాళము అడ్డకమ్మిన మీదకు దిగుతుంది. దాన్ని ఏంటి ఏమంటుంది మీకు? ధూళిలో విశ్రాంతి దొరకగా అంటే ధూళిలో అంటే ఈ లోకంలో ధూళికి దుమ్ముకి విశ్రాంతి దొరకడానికి ఆ కరువుల మీదో, ఆ ఫ్యాన్ల మీదో, ఆ కిటికీల మీదో, ఆ రెక్కల మీదో, ఈ నేల మీద స్థలం ఉంది. స్థలము దొరకగా దుమ్ము గురించి చెప్తాడు అక్కడ. భూమి మీద దానికి దుమ్ము పట్టడానికి స్థలం ఉండక, కానీ ఆ దుమ్ము ఏం చేస్తుందంట? అది పాతాళపు అడ్డకమ్మిన మీదకు
ఒక రోజు చెదపట్టక ఓ మానవాళ్ళు నిలబెట్టిపోతున్నావు కదా, ఓ మనుషుడా నీకంటే బలవంతుడు లేదనుకున్నావు కదా, ఓ మనుషుడా నీకున్న బతులు ఎవరికీ లేదనుకున్నావు కదా, ఒక రోజు నీ పెట్టికి నా పెట్టికి చెదపట్టక మా ఇది మనుషుని ఆయుష్, ఇది మనిషిని యొక్క బ్రతుకు. ఇంత చెప్పిన తర్వాత కూడా ఇది మనిషి జీవితం. దీనికోసం ఏం చేస్తాడు తెలుసా? ఏం చేస్తాడంటే దీనికోసం వాడు తెల్లారితే ఆడి మీద గొడవడతాం, వీడి మీద గొడవడతాం. ఎలిమినేషన్ అంటే వెనువాడ ఈ 2025 సంవత్సరం 2025 సంవత్సరం నీకు ఆకార ఇద్దరు కొట్టి చచ్చిపోతున్నావా అని దేవుడు నాటకపోతాడు. నెక్స్ట్ గొడవలో కలవలో ఆడి మీద అబద్ధం చెప్పడం, వీడి మీద అబద్ధం చెప్పడం, అక్కడ మాట తీసుకొచ్చి ఇక్కడ చెప్పడం, ఇక్కడ మాట తీసుకెళ్ళి అక్కడ చెప్పడం, వీడి బతికెప్పుడు అక్కడ ఇక్కడ చెప్పడమే సరే. ఇది మనిషి చెప్పబోతే బ్రతకలేడు. ఒకరోజు ఆరు లేకుండా వాళ్ళు ఉపాసం పేరు పెట్టేసి ఉపాసం ఉంటాడు, కానీ ఎదుటోడికి చాడీలు చెప్పకుండా, ఎదుటోడి మీద పౌరులు చెప్పకుండా, ఎదుటోడి మీద గొడవకుండా మాత్రం ఉండడు. ఎదుటోడి మీద అంటే రోడ్డు మీద ఈ పని గొడవలతో రోడ్డు మీద పనిముడుతూ గొడవడతావు. ఎవరి మీద గొడవడతావు? ఇంట్లో వారి మీదే గొడవడతావు. ఎవరి మీద గొడవడతావు? తమ భార్య మీదే గొడవడతావు. ఎవరి మీద గొడవడతావు? తమ భర్తల మీదే చదామని చెల్లిస్తారు. ఇగో ఇలా చెల్లిస్తారు, ఇలా గెలవలేకపోతూనే ఉంటారు. అయినప్పుడు కూడా ఇంత వాక్యం విన్నప్పుడు కూడా మనసు మారదు, వాడి యొక్క బ్రతుకుల స్థితిగతులు కూడా మారదు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం ఏంటి ఈ భూమి మీద మనం ఎవరు యాత్రికులు పరదేశులున్నాయి ఉన్నాము. యాత్రికులు అన్న పదం దేని వాడతారు ఎక్కువ? రైలు బండి వాడతారు, రైల్వే స్టేషన్ యాత్రికులు అని. యాత్రికుడిగా దేనివాడు తీసుకొని ఏదో అంటారు హిందీలో. దానికి యాత్ర అంటే ఇది యాత్ర చేస్తుంది. ఏది? రైలు. ఎక్కడికి? తానున్న చోట నుండి మరో చోటకి వెళ్తుంది. దయచేసి గమనించి వెళ్ళిపోతుంది ట్రైన్ అంటున్నాడు. మరి అది వెళ్ళిపోతుంది కదా, మరి దేవుడు నీకు అధిక బలం ఉన్నాడు కదా. అదే నీకు 70 సంవత్సరాలు ఇచ్చాడు, అధిక బలం అంటే 80 సంవత్సరాలు ఇచ్చాడు. ఎక్కువ మాట్లాడితే నీకు అది కూడా లేదు, ఆవిడ అన్నాడు అంతగా ఎక్కువగా మాట్లాడితే నీకు 70-80 సంవత్సరాలన్నా నీ కాలం ముందే నువ్వు చచ్చిపోవాలి. ఎందుకో నీకు దుర్మార్గం పని లేకపోయింది కాబట్టి ఏం చేయాలి? విడాకులు ఏం చేసేది? ముగించేయాలి. ఇది మాటలు తర్వాత ఇంత చెప్పిన తర్వాత మనిషి ఎలాగ ప్రవర్తిస్తారు తెలుసా? ఈ మాట చూసి ముగించుకుందాం. కీర్తన గ్రంథంలో మాట్లాడాలి. ఇన్ని మాటలు చెప్పాం కానీ నువ్వు రాని వరకు చెప్పాము. మనిషి యొక్క బలము, మనిషి ఉండే చోటు, మనిషిని కమ్మే పురుగు, మనిషిని కష్టపడినంత ఎవరు ఎందుకు వెళ్ళిపోతాడని చెప్పాం కదా. చివరికి ఇంత ఎన్న తర్వాత మనిషి ఉంటాడు, ఇంట్లో బాగానే ఉంటాడు. ఉన్న తర్వాత కడుపు నిండిన తర్వాత రకమే మాట్లాడతాడు. కడుపు నిండినంత వరకు అన్ని లాల మాటలు వస్తాయి. కడుపు నిండిన తర్వాత ఎప్పుడవరా అన్న మాటలు వస్తాయి. అదే మాట ఈనాడు ప్రపంచంలో ఉన్న మనుషులు మాట్లాడుతారు. ఏమని? కీర్తన గ్రంథము 30వ అధ్యాయము 6వ వచనం. కీర్తన గ్రంథము 30వ అధ్యాయం. నేను ఎన్నడూ కదలని నా క్షేమ కాలము అనుకుంటే ఏమనుకున్నాడంట? ఈరోజు వాక్యం చెప్పాడు కదా మన గురించి కాదు. ఈరోజు వాక్యం చెప్పాడు కదా మన గురించి కాదు. నాకేమో అని నా ఆలోచిస్తా. నాకేం మందు అలవాటు ఉందా, లేదా నాకేం సిగరెట్ అలవాటు ఉందా, లేదా నేను కూడా వ్యసనం ఉందా? నా గురించి కాదు వాక్యం, అది అలా గురించే చెప్పారు అని అన్నారు. అన్నీ బాగుంది ఒక విషయం ఉంటే అన్నీ ఏ అలవాటు లేని మర్చిపోతారు బాగా. అంటే అలవాటు చేసుకుంటే ఎవరైనా కాదు, చేసుకుంటే దేవుడు నీకు నాకు అడ్డిగా నీకు త్వరగా చేస్తాడు. ఇప్పటి వరకు ప్రభు కాపుదల ఉంది కానీ ఇప్పటి వరకు ప్రతి కాలం పట్టబట్టాం. ఒకవేళ ఇదే విధంగా నువ్వు వ్యవహరిస్తే దేవుడికి మరలా ఒకసారి ఆదని మనం దేవుడికి మాటించి తప్పు చేసాం. ఎవరసలు ఉన్నప్పుడు సండే స్కూల్ పిల్లలు ఉన్నప్పుడు ఏంటి మాట్లాడేది మనం. కాబట్టి వాళ్ళు బ్రతుకుతానని సమాప్తి చేస్తానని మనం ప్రకటిస్తానని నీకు కుర్చీ వేస్తాను, మరకడేస్తాను, చర్చి తుడిస్తాను, అదే నీ సొంత మాట చెప్పము దేవుడికి. కానీ ఒక్కసారి మనకు నచ్చింది దొరికిన తర్వాత దేవుడు మనమే దేవుడు మన జీవితాలు. ఇక్కడ చెబుతున్న మాట ఏంటంటే నువ్వు నేను వినకపోని యోగుడు ఒకే ఒక మాట చెప్తారు. ఏమంటే యోగుడు చూడడం చేసుకుంటూ 19 నువ్వు వింటే విను, లేకపోతే లేదు. నువ్వు పాటిస్తే పాటించు, నీ బ్రతుకులు మార్చుకుంటే మార్చుకో, లేకపోతే లేదు. కానీ యోగు గారు చెప్పవలసింది చెప్పారు. ఏమని?
మనందరం ఏదో ఒక రోజు ఈ లోకయాత్ర ముగించి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత మనం చీకటి గదిలో ఉండాలి. ఉన్న తర్వాత మనం పురుగు కప్పుతుంది. పురుగు కప్పిన తర్వాత మన పెట్టికి చెదపడతాది. చెదపట్టేసిన తర్వాత మనం ఎవరికి కూడా గుర్తుండము. మనకున్న పురుగుల ఆశ కూడా ఆ రోజులోనే అయిపోతాయి అని వాక్యం చెప్పిన తర్వాత మనమంతా మెడమంచం జనం కదా. మనము మెడమంచం తరం అనేది మెడమంచం తరం ఏమిటంటే ఆయన ఆలోచించాలంటే వాడు ఎవరో గురించి అంటారు. కానీ యోగు గారు అంటాడు, అరే నువ్వు వింటే విను, కానీ ఈ మాటలు మీరు ఒకసారి చెప్పాలని ఆశపడతానని చెప్పేసి యోగు గారు మాట్లాడారు. యోగ గ్రంథము 19వ అధ్యాయము, యోగ గ్రంథము 19వ అధ్యాయం కూడా చూపించేస్తుంది. చూడండి యోగ గారు మాట్లాడుతుంది. ఇంత చెప్పిన యోగ గారు ఏమంటాడో తెలుసా? మీరు ఎలాగో వినడం నాకు తెలుసు, మీరు ఎలాగో పాటించడం నాకు తెలుసు, మీరు ఎలాగో దేవునికి భయపడాలని ప్రజలని కూడా నాకు తెలుసు. మీరు వింటే వినండి. ఇదిగో యోగులైన నేను చెబుతున్న మాట ఏంటంటే, నా మాటలు రాయబడవని నేనెంతో కొంతకాలం ఎంతో చాలా ఎక్కువగా కోరుతున్నాను. ఎందుకు? ఒక్కడైనా మారతాడేమో, ఈ మాటలని ఒక్కడైనా తన బ్రతుకుని సరి చేసుకుంటాడేమో అని చెప్పేసి అంట తాను ఎంతగానో కోరుచున్నాడు. అవంటే గ్రంథములో రాయబడవలని నేనెంతో కోరుచున్నాను. ఎలా కోరుతుంటే ఈ నా మాటలు గ్రంథంలో రాయబడాలి. ఏ గ్రంథంలో? పరిశుద్ధ గ్రంథంలో రాయబడాలని నేను ఎంతో కోరుచున్నాను. అవి పెనతో రాయద్దు, అవి పెన్సిల్తో రాయద్దు. మరి దేంతో రాయదో తెలుసా? ఇనుప పొగలతో బండ మీద చెక్కబడి సీసంతో నింపబడి నిత్యము నిలవాలని నేను ఎంతో కోరుచున్నాను. ఎలా రాయాలంటే ఇనుపు పొగలతో అంటే శుద్ధి శానంలో ఈ మాటలు చెక్కండి. ఎక్కడ? బండ మీద. చెక్కే సంగతి చేస్తారేమో వదలదు. దాంట్లో ఇనుమును కరగదీయండి. ఇనుమును కరగదీసి ఆ చెక్కిన దానిలో ఈ ఇనుమును పోయండి. పోసి దాన్ని తీసి అది ఇప్పటికీ ఇదిగో ఇలాగ రాయాలని నేనెంతో ఆశపడుతున్నాను. ఇంతలాగా ఆశపడుతున్నాడు కదా యోగ గారు. ఎవడైనా వింటాడంటే కనీసం ఎప్పుడు కూడా ఇన్ని మాటలు చెప్పండి. మనం చెమట కాల్చి ఈ మాట చెప్పమా ఎంతకు గుర్తుండి గడపదాటంతే ఇన్ని మాటలు చెప్పామా తెల్లారితే కనీసం దేవుడు అంటే భయం కానీ భక్తి కానీ ఎవడ కూడా అవలంబించడం. మళ్ళీ తెల్లారైతే యథావిధి బ్రతుకు. ఈనాటి నేటి క్రైస్తవం ఎలా ఉందంటే అసలు ఆదివారం లేకపోతే పోవు అని అనుకునే క్రైస్తవం చూడండి. అమెరికన్ శిక్షలు తక్కువ ఎందుకు? ఆదివారం అది జలసడే చేయడానికి సమయం లేకుండా బయట టూర్కి వెళ్ళిపోతుంది. చర్చిని ఖాళీ ఉంటుంది. అమెరికాలోనే కాదు, మనకు కూడా ఒకరోజు అలాగే ఎందుకు మనకు సరదాలు లోపల తిరగడాలు ఎక్కువైపోతాయి. ఇంత వాక్యం చెప్పే కదా. వాక్యం వినడం కూడా చాలామంది పిలిచేది. వాళ్ళు కూడా నాకు కనిపించడం అందరూ పిలిచారు. అబ్బాయి రాలేదు, వారు కూడా రానివ్వడం. ఎందుకు తెలుసా? ఈ మాటలు వింటే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. ఈ మాటలు వింటే ఎందుకు బాగుపడతాయి అంటే ఇది జీవవాక్యం. అంటే జీవింపజేసి వారికి ఎప్పుడు చనిపోయిన తర్వాత కూడా జీవింపజేసే ఏదైనా ఉందంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు వాక్యం. ఈ జీవవాక్కుల దగ్గరికి ఎవరు రావడానికి ఇష్టపడ్డా కానీ పలానా చోట్ల భోజనం తెలియదు. రోజు కూడి కోసం గుడ్డ కోసం ఎక్కువ ఆశపడి ఉంటారు. కానీ దేవుడి చిత్తాన్ని నెరవేర్చేవాళ్ళు ఏది మీద కూడా దక్కేసిన కూడా కనబడినట్టుగా కానీ మానవ ప్రపంచంలో అనుకుంటుంటే ఈ నా దినములు యుద్ధ దినములు కాదు, నేను చాలా సంవత్సరాలు బ్రతుకుతున్నాము అని అనుకుంటారు. కానీ ఎన్నో సంవత్సరాలు బ్రతకదు. ఈ లోకయాత్ర ప్రతి ఒక్కరు ముగించాలి. ప్రభు ఆల్రెడీ ఒక కాలు నుంచి పిలిపించాడు. నరులంతా తిరిగి వెళ్ళండి. ఖచ్చితంగా ఒకరోజు నువ్వు నేను కూడా వెళ్ళిపోతుంది. ఎవరు ఎప్పుడు వెళ్ళిపోతారు ఎవరికి తెలియదు కనుక ఒకవేళ బాప్టిజం తీసుకోకపోతే త్వరగా తీసుకోండి. తీసుకున్న వాళ్ళు ఉంటే దేవుని యొక్క భయభక్తులు కలిగి జీవించండి. జీవిస్తే అది మీ జీవానికి ఎంతో మేలుకరమైనది. ప్రభు రాక నేడు రేపు అన్నట్టుగానే ఉంది. ఆ ప్రభు వచ్చేసరికి నమ్మని వాడి కంటే శిక్ష విధింపబడతాడ. నమ్మిన వాడు ఏం చేస్తాడు? ఎవరంతా రక్షింపబడేది? నమ్మిన వాడ నీతిమంతుడా? నమ్మిన వాడ నీతిమంతుడా? నమ్మిన వాడు
ఎందుకు తెలిసి నమ్మిన వాడు మనం ప్రభు ఒక విస్తారమైందంట. కనీసం ఈనాడు మనుషులు నమ్మని స్థితిలో నమ్మకం పద్ధతిలో మీరు చాలా వచ్చేస్తారు. ఈ వాక్కు మీరు వదిలించుకున్నావా సరే, లేదంటే ఒకరోజు నిన్ను నన్ను చీకటి గది ఒకరోజు పలకరించకపోవడానికి సిద్ధంగా ఉంది. దేవుడి కొద్ది మాట్లాడడానికి దీవించింది కాక ఎన్నో విలువైన సంగతులు ప్రభావం మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి లోకమునైనను ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమించొద్దని వాక్యం సెలవించింది ప్రభా. ఎందుకంటే ఈ లోకంలో మేము యాత్రికులను పరదేశులైన ప్రభా. మేము ఎంత సంపాదించినా అది మా వెనక వాళ్ళు తీసుకుంటారు కనుక మాకు బలం ఉన్నంత సోపే మావాడని అంటారు తప్ప ఒకసారి బలం మమ్మల్ని దాటిపోయిన తర్వాత ప్రభా నన్ను ఈ లోకం చీకొడతాది అని ఈ వాక్యం సెలవిస్తుంది ప్రభా. ఇన్ని విషయాలను నాకు తెలియజేసి ప్రభా, ఇంకా తండ్రి నీ మాటలు లోబడకుండా ప్రభా, దేవా నీ పిలుపునకు నేను లోబడకుండా లోకంగా తిరుగుతుంటే దయతో నన్ను క్షమించదు తండ్రి. ఎందరికో నేను అవకాశాలు నాకు ఇచ్చిన విధానాన్ని బట్టి పొందాను ప్రభా. ఎందరికో పిలుపునిచ్చావు కానీ ప్రభా, పిలువబడిన వారు అనేక మంది తండ్రి, ఏర్పరచబడిన వారు కొద్దిమంది ప్రభా. ఈ కొద్దిమందిలో నన్ను మమ్మల్ని ఇచ్చిన విధానాన్ని బట్టి నేను పొందాను ప్రభా. మీరు ఆచారానికి అలవాటుగా ప్రభా వచ్చి చేసి వెళ్ళిపోయమన్న కార్యక్రమం ప్రభా. ఇప్పటి వరకు నేను బైబిల్ చదవకుండా మానేసామేమో, ఈ రాత్రి నుంచి బైబిల్ చదివి మంచి మనసులో మాకు దయచేయండి. ఇప్పటి వరకు ప్రభా ప్రార్థన చేయడం మానేసామేమో, ఇక్కడి నుంచి ప్రార్థన జీవితాలు మాకు దయచేయండి ప్రభా. ఇప్పటి వరకు సన్నిధి నుంచి మేము దూరంగా ఉన్నామేమో ప్రభా. ఇక్కడ ఏ స్థితిలో ఉన్న ప్రభా, ఇక్కడి నుంచి ఏ సమయంలో ఉన్న ప్రభా, ఏ స్థలంలో ఉన్న ప్రభా, ఈ సన్నిధికి పరిగెత్తుల నుంచి మనస్సులో మాకు దయచేయండి. నన్ను బట్టి నీ కృప ఏమాత్రము తక్కువ చేయదు. నేను నా కుటుంబం ఇంకా క్షేమంగా ఉన్నామంటే తండ్రి అది కేవలం నీ కృప అయింది ప్రభా. నీ కృపను నేను వ్యక్తపరచుకున్న ప్రభా, నీ కృపను నేను సద్వినియోగం చేసుకుంటూ ప్రభా, నా ఎడమ నీకున్న చిత్తాన్ని నెరవేర్చే మనస్సును బ్రతులు నాకు మాకు కూడి ఉన్న మాకు తండ్రి బయట ఉంటున్న వారికి ప్రతి ఒక్కరికి అనుగ్రహిస్తారని కోరుతూ సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తుంది. మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన నజరుడైన యేసుక్రీస్తు వారి పేరు ప్రార్థన అడిగి వేడుకలు పొందుకున్న మాట